నడిపినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. థ్యాంక్ యూ వెన్నెల. 2 రోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ సంబంధించి టీఎస్పీఎస్సీ కార్యదర్శి సంబంధించిన పిఏ ప్రవీణ్ ఈ పేపర్ లీక్ వ్యవహారంలో దాదాపుగా 14 లక్షలు కుదుర్చుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో దాదాపుగా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ప్రవీణ్ కి సంబంధించినటువంటి కంప్యూటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకొని ప్రవీణ్ కి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అయితే ప్రవీణ్ గతంలో కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం యువకులకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా నేను వాటిని పరిష్కరిస్తానని చెప్పేసి నిరుద్యోగం నుంచి చాలా ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పోలీసులు ఈ వ్యవహారం దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అని దీని మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెరిఫికేషన్ సెక్షన్ లో పనిచేస్తున్న వెరిఫికేషన్ కోసం వచ్చే మహిళల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించి ఆపై వారు సాన్నిహిత్యంగా ఉండి వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్స్ వెన్నెల. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి కేసులో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా పేపర్ లీకేజ్ కి సంబంధించి చాలా మంది నిందితులు కూడా వెలుగులోకి వస్తున్నైతే కనపడుతూ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేసి వ్యవహరిస్తూ నడుపుతున్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి నిందితుడు ప్రవీణ్ ను గుర్తించడం జరిగింది. నిన్న పోలీసులకు తీసుకోవడం జరిగింది. 2017లో కూడా టీఎస్పీఎస్ లో జాబ్ సంబంధించినటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే అసైన్మెంట్ కి సంబంధించిన దాంట్లో కూడా ప్రవీణ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో కూడా అసైన్మెంట్ లో కూడా ఆయన హస్తం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫైనల్ టెస్ట్ సంబంధించినటువంటి దాంట్లో కూడా పనిచేసిన ప్రవీణ్ ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో ప్రధానంగా ప్రధాన నిందితుడిగా కనబడతా ఉన్నాడు. అయితే ఆపై మహిళలతో సగుంటూ ప్రవీణ్ చేస్తున్నటువంటి ఆకతాయిలతో అనేక మంది నూతనంగా ఉద్యోగాలకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఆఫర్లు ఇవ్వడంతో పాటుగా అక్కడ వ్యవహారం అంతా కూడా ప్రవీణే నడుపుతున్నాడు అంటూ కూడా టీఎస్పీఎస్సీ చెప్తా ఉన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ముందు కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. తెలంగాణ జనసమితి విద్యార్థి నాయకులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పేపర్ లీకేజ్లకు సంబంధించి మహిళలతో సన్నిహితంగా పెంచుకొని అక్కడ ప్రవీణ్ చేస్తున్నటువంటి అనేక మంది వివాహితుల సంబంధాలు పెట్టుకుంటూ కూడా ఇటువంటి వ్యవహారాలను చేస్తున్నాడంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రవీణ్ కొంతకాలంగా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ లో ప్రధానంగా ఉన్నాడు. దాంతో పాటుగా అక్కడ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నడిపిస్తూ ఈ రోజు మనం చూసుకుంటే దాంట్లో ప్రధానంగా కూడా ప్రవీణ్ కనబడతా ఉన్నాడు. అయితే ఈ లీకేజ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక సందర్భాలలో కూడా లీకేజ్ జరిగింది. ఇంత ముందుకు జరిగినటువంటి ఎగ్జామిన్లలో కూడా ప్రవీణ్ హస్తం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కేవలం మహిళలతో సన్నిహితంగా చేస్తూ దాంతో పాటుగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఇటువంటి వ్యవహారాలతో చేస్తున్నాడంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఎదుట ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం సమయంలో కూడా టీఎస్పీఎస్సీ ముందు విద్యార్థి సంఘాలు
ధర్నాకు దిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆందోళనకారులు కొంత ఉద్రిక్తత చేసేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా అక్కడ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో కూడా కొంత పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 9 మందిని కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ పేపర్ కి సంబంధించి అందులో మొన్న 5వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన వాళ్ళలో కూడా అందులో కూడా పేపర్ లీకేజ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన తదుపరి విచారణ కూడా చెప్తామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళ థ్యాంక్ యూ. करेक्ट है।